హలో నమస్తే. ఏపీలో లిక్కర్ కేసులోకి ఈడీ ఎంటర్ అయింది ఇలాంటి వార్తలు చూస్తున్నాం. ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఇక కీలకమైన అరెస్టులు ఉంటాయి ఇలాంటి ప్రచారము చూస్తున్నాం. ఏం జరగబోతోంది లిక్కర్ కేసులో? ఈడీ ఎందుకు ఎంటర్ అయింది? ఈడీ ఎంటర్ అవ్వడం వెనక రీజన్ ఏంటి? ఈడీని ఎవరు పంపించారు? ఈడీని పంపించడం వెనక రీజన్ ఏంటి? ఇటువంటి చర్చ రాజకీయంగా ఉంది. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ దేశంలో అనేక కేసుల్ని చూస్తోంది. ప్రధానంగా మనీ లాండరింగ్కి సంబంధించిన అంశాలు, మనీ లాండరింగ్కి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉన్న కేసులు ఈడీ ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. సో ఈడీ ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. ఈడీ టేకప్ చేస్తున్న కేసులని గడిచిన 11 సంవత్సరాలలో చూస్తే పొలిటికల్ మోటివేటెడ్ కేసులు తప్ప ఇంకొకటి కాదు. ఈడీ గడిచిన 11 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల్ని కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమి నాయకుల్ని కానీ అరెస్టు చేసిన పరిస్థితి లేదు. ఈడీ గడిచిన 11 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు, వాళ్ళకి సంబంధించిన కంపెనీలు, వాళ్ళకి సంబంధించిన సన్నిహితుల కంపెనీలపైన మాత్రమే దాడులు, కేసులు చేస్తూ వస్తోంది. ఈడీ కొన్ని ప్రభుత్వాలకు సంబంధించిన నిర్ణయాలపైన కూడా విచారణ చేసింది. అవి కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే. ఇది ఈడీ తాజా చరిత్ర. ఇది నేను చెబుతున్న చరిత్ర కాదు, సుప్రీంకోర్టు చెప్పిన చరిత్ర. ఇటీవల తమిళనాడుకు సంబంధించిన మంత్రి బాలాజీ అంశానికి సంబంధించి ఈడీ చేసిన ఓవర్ యాక్షన్ పైన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈడీ మీరు పొలిటికల్గా వేటాడుతున్నారెందుకు? రాజకీయపరమైన దాడులు చేస్తున్న తరహాలో ఈడీ ఎందుకు బిహేవ్ చేస్తోంది? ఈడీ మీ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు అంటూ సుప్రీంకోర్టు ఈడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని చూసాం కొద్ది రోజుల క్రితం. అంతేకాదు ఈడీకి సంబంధించి ఈడీ విచారణ చేసిన తర్వాత దోషులెవరో తేల్చిన పరిస్థితి లేదు. 95% పైగా కేసుల్లో ఈడీ ఏం తేల్చలేకపోయింది, ఈడీ ఏం బయట పెట్టలేకపోయింది. ఇది ఈడీ చరిత్ర. ఇక లిక్కర్ కేసులోకి ఎందుకు వచ్చింది అంటే, లిక్కర్ కేసులో 4-5 రాష్ట్రాల్లో లిక్కర్కి సంబంధించిన డబ్బులన్నీ కూడా సర్క్యులేట్ అయ్యాయి. 4-5 రాష్ట్రాల్లో ఆ డబ్బులన్నీ పెట్టుబడుల రూపంలోకి వెళ్ళాయి. కాబట్టి ఈడీ ఎంటర్ అయింది అని చెప్తున్నారు. కేసుకు సంబంధించి ఇనీషియల్ స్టేజ్లోనే ఈడీ దీనిలోకి ఎంటర్ అవ్వడం చూసాం. ఆ తర్వాత ఈడీ యాక్టివ్గా పనిచేయడం చూడాలి. బట్ నిన్న ఈడీ ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి దాదాపు 20-25 చోట్ల సోదాలు చేసింది. సో ఆ సోదాలు జరిపిన నేపథ్యంలో ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఏదో చేయబోతుంది ఇలాంటి స్పెక్యులేషన్ ఇప్పుడు చూస్తున్నాను. ఏం చేయబోతుంది ఈడీ? ఈ మొత్తం నేను ముందు బ్యాక్డ్రాప్ ఎందుకు చెప్తున్నానంటే, ఈడీ ఎంటర్ అవ్వడం అనేది పొలిటికల్ మోటివేటెడ్గానే ఉంటుంది తప్ప ఇంకో రకంగా కాదు. మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంగా కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఈడీ ఎంటర్ అయింది. ఈడీ లిక్కర్ కేసులోకి రావడం వెనుక, ఈడీ లిక్కర్ కేసులో ప్రవేశించడం వెనుక భారతీయ జనతా పార్టీ పెద్దల హస్తం ఉందా లేదా అనేది ప్రస్తుతం చర్చించాల్సిన అంశం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడానికి సంబంధించి కూటమి చాలా బలంగా ఉంది. కూటమికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే, మా నాయకుడిని అరెస్ట్ చేశారు, ఆయన కూడా అరెస్ట్ చేయాల్సిందే లాంటి ఒక విల్తో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పైన కూడా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సోషల్ మీడియాలో ఇంకెక్కడో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అంటూ ఓపెన్గానే మాట్లాడడం చూస్తున్నాం. ఓ ప్రభుత్వం అనుకుంటే ఎవరైనా వ్యక్తిని అరెస్ట్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. ఈ రోజు అనుకుంటే రేపటికి జగన్మోహన్ రెడ్డి ఏదో కేసులో అరెస్ట్ చేసి లోపల ఇచ్చు, ఆ తర్వాత బెయిల్ వస్తుందా లేదా వేరే విషయం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అది చేయట్లేదు అంటే, అరెస్ట్ చేయడం ద్వారా వచ్చే పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ని ప్రస్తుతం బేరీజ్ వేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది కక్ష తీర్చుకోవడానికి పనికొస్తుందేమో కానీ రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూటమి వేస్తున్న లెక్క. జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది భవిష్యత్తులో మనం పదవి దిగిపోవడానికి కారణం కాకూడదు. అలా కాకుండా ఉండాలంటే మన చేతులకు మట్టి అంటకూడదు. మన చేతులకు మట్టి అంటకూడదు అంటే ఈడీ ద్వారా ఇంకెవరి ద్వారా అరెస్ట్ చేయాలి. అప్పుడు మన చేతులకు మట్టి అంటకుండా భారతీయ జనతా పార్టీ చేసింది అనే మెసేజ్ వెళ్తుంది. భారతీయ జనతా పార్టీ చేయడం వల్ల భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య కూడా మనం గ్యాప్ పెట్టేట్టు అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య సంబంధాలను కూడా దెబ్బతీసినట్లు అవుతుంది. ఇది కూటమికి సంబంధించిన ప్రధాన భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం పార్టీ ఆలోచన. ఇది తెలుగుదేశం పార్టీ ఆలోచన కాబట్టి ఈడీ ఎంటర్ అవగానే తెలుగుదేశం పార్టీ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. దానిలో భాగంగానే ఈడీ వచ్చింది. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్టు లాంటి ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగానే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలనే తెలుగుదేశం పార్టీ విజన్కో, తెలుగుదేశం పార్టీ ఆలోచనకో మద్దతు పలికితే, ఒప్పుకుంటే, కొత్తగా ఈడీని మద్యం కేసులో తీసుకొచ్చి ఎంటర్ చేయించాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గత కొద్ది సంవత్సరాలుగా బెయిల్ పైన ఉన్నారు. బెయిల్ క్యాన్సిల్ అయితే క్లోజ్. కొత్త కేసు పెట్టి కొత్తగా విచారణ చేసి ఆయన్ని జైలుకు పంపించాల్సిన అవసరమే లేదు. అనేక కేసులు ఉన్నాయి. అనేక కేసులు ఆయన బెయిల్ పైన ఉన్నారు. బెయిల్ క్యాన్సిల్ అయితే
నెక్స్ట్ మినిట్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఈ మద్యం కేసు ఒకటి తీసుకొచ్చి ఆ మద్యం కేసులో ఏమీ లేదు అని ఇప్పటికే విచారణ సంస్థలు చేస్తున్న విచారణ చూసినప్పుడు సామాన్య ప్రజలు కూడా అర్థమైపోతుంది సిఐడి ఏం తెలుసలేకపోయింది. సిట్టి వేసిన మూడు ఛార్జ్ షీట్లు చూసిన తర్వాత 3 నెలల పాటు తెలుగుదేశం పార్టీ మీడియాలో వచ్చిన వార్తలన్నీ ఆ ఛార్జ్ షీట్లో కనపడుతున్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు వెళ్ళినాయో తెలియట్లా. 3,500 కోట్లు అంటున్నారు, మొత్తం ఎలక్షన్లో ఖర్చు పెట్టారంటున్నారు, గోల్డ్ బిస్కెట్లు అంటున్నారు, స్టాక్ మార్కెట్ అంటున్నారు, వేరే దేశాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటున్నారు. ఇలా సంబంధం లేకుండా పొంతం లేకుండా రకరకాల మాటలు చెప్తున్నారు. ఆ స్టోరీలే ఛార్జ్ షీట్లో కూడా కనపడుతున్నాయి. సో కేంద్ర ప్రభుత్వం ఈడీని ఎంటర్ చేసి మద్యం కేసులో అరెస్ట్ చేయించాలి అని అనుకున్నప్పుడు ఈ కేసులో ఉన్న స్టఫ్ ఏంటి, ఈ కేసులో నిలబడేదా లేదా, మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గరికి ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళి ఈడీని ఇబ్బందులు పెట్టడం, ఈడీని సుప్రీంకోర్టులో మొట్టికాయలు వేసేలా చేయడం, అది ఈడీని మొట్టికాయలు వేసినట్టు ఉండదు, మనల్ని మొట్టికాయలు వేసినట్టు ఉంటుంది అని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది. అటువంటి ఇంటెలిజెన్స్ కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంటుంది. కౌంటర్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకునే పరిస్థితి ఉంటుందా? తెలుగుదేశం పార్టీకి ఆత్రం ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీకి కోరిక ఉండొచ్చు ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపించాలని. నేను 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వెనక జగన్మోహన్ రెడ్డి మాత్రమే లేరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వెనక కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రమే లేరు. జిఎస్టీ ఇంటెలిజెన్స్ ఫైండింగ్స్ ఆధారంగా కేసు నమోదైంది. ఈడీ కూడా ఆ కేసులో ఎంటర్ అయింది. సో అప్పుడు అరెస్ట్ వెనక కూడా కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా అరెస్టు జరగలేదు లాంటి ఇంప్రెషన్ ఉంది. ఈడీ ఎంటర్ అయింది, జిఎస్టీ ఇంటెలిజెన్స్ ఫైండింగ్స్ ద్వారా కేసు నమోదైంది కాబట్టి. సో అప్పుడు అంత జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ మాత్రం విలన్ కాదు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే విలన్ అని భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించి నేరుగా మేమే విలన్ అని జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ చెప్తుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటూ జరిగితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారు అని అనుకునే పరిస్థితి ఉండదు, భారతీయ జనతా పార్టీ చేయించిందని అనుకునే పరిస్థితి ఉంటుంది. టీడీపీ కూడా అదే కోరుకుంటోంది. మేము చేయించినట్టు ఉండకూడదు, భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేయించినట్టే ఉండాలని కోరుకుంటోంది. భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక లాయల్ పొలిటికల్ పార్టీని దూరం చేసుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తుందా? భారతీయ జనతా పార్టీ తెలంగాణలోని బీఆర్ఎస్ లాగా ఆంధ్రప్రదేశ్లోని వైసీపీని చూస్తుందా అంటే డెఫినెట్గా లేదు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ వ్యవహరించిన తీరు చూశాం కాబట్టి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కక్షని భారతీయ జనతా పార్టీ తీరుస్తుందా? అలా తీర్చి వైసీపీ నుంచి రివెంజ్ని ఎదుర్కొనే పరిస్థితిలోకి భారతీయ జనతా పార్టీ వెళ్తుందా? పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఏ సందర్భంలోనూ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఇబ్బంది కలిగించే రీతిలో జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి లాయల్ పార్ట్నర్గా ఉన్నారు. ఎన్డీఏ బయట ఉన్నప్పటికీ ఎన్డీఏ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే పరిస్థితిలోకి ఎప్పుడు వెళ్ళలేదు. అటువంటి వ్యక్తిని దూరం చేసుకోవడం అవసరమా లేదా అనే అంచనాకి భారతీయ జనతా పార్టీ న్యాచురల్గా వస్తుంది కదా. వేరే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీతో ఉన్నా ఆయన ఏ రకంగా అటు ఇటు డాన్స్ చేయగలరో గడిచిన 2 దశాబ్దాలలో చాలా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న నరేంద్ర మోదీ ఈజీగా గమనించగలరు కదా. కాబట్టి ఈడీ ఎంటర్ అవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు దారితీసే పరిణామంగా చూడాలా లేదా అనేది మరికొద్ది రోజులు గడిస్తే తెలుస్తుంది. కానీ పొలిటికల్ సినారియో చూసినప్పుడు, పొలిటికల్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలకు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో ఉన్న సంబంధాలని గమనించినప్పుడు ఈడీ ఎంటర్ అవ్వడం అనేది ఒక సాధారణ చర్యగానే చూడాలి తప్ప ఈడీ ఎంటర్ అవ్వడం ద్వారా కొత్తగా ఏదో జరుగుతుందని ఊహించాల్సిన అవసరం లేనట్లు కనపడుతోంది. తెలంగాణకు సంబంధించిన టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ అంశంలో 15 లక్షలు 20 లక్షలు చేతులు మారాయని వార్తలు వచ్చిన గంటల వ్యవధిలో ఈడీ కేసులోకి ఎంటర్ అయింది. కేవలం తెలంగాణ ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన అంశంలో కూడా ఈడీ ఎంటర్ అయిపోయింది. ఏం తేల్చలేదు, విషయం పక్కన పెడదాం. ఇక చివరిగా మద్యం కేసు ఏమీ తేలదు, మద్యం కేసులో కాంప్రమైజ్ జరిగిపోయింది, మద్యం కేసులో బెయిల్స్ రాబోతున్నాయి. 20 రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను జర్నలిస్ట్ వైఎన్ఎల్ ఛానల్లో. ఆ తర్వాత వారం 10 రోజులకి కొంతమందికి బెయిల్స్ రావడం, జైలు నుంచి బయటికి రావడం చూసాం. ఇప్పటికీ నేను ఆ వీడియోలో చెప్పిన అంశాలకి కట్టుబడి ఉన్న మద్యం కేసు లేదు, క్లోజ్ అయిపోయింది. మద్యం కేసులో ఒప్పందాలు జరిగిపోయాయి. మద్యం కేసు ఇంకా కొత్తగా తేలేదేముండదు, డ్రామా నడుస్తుంది. అటువంటి డ్రామాలో భాగమే ఈడీ ఎంటర్ అవ్వడం కూడా.